ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెక్కిలం వసంత లక్ష్మి గారితో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఆ మేడం వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, మీరు 48వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది మీకు? అంటే పోటీ చేయాలన్న ఆలోచన అంటే మాకు పార్టీ అధిష్టానం మాకు నుంచి ఒక పిలుపు వచ్చిందండి. ఏంటంటే ఈసారి మన బీఆర్ఎస్ నుంచి ఒక గట్టి పోటీ ఇవ్వాలి కాంగ్రెస్కి. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు రూలింగ్ పార్టీ అండి. సో రూలింగ్ పార్టీని ఢీకొనాలి అంటే మన సైడ్ నుంచి ఒక గట్టి మెంబర్ ఉండాలి, ఒక క్యాండిడేట్ ఉండాలి అనేసి అలా వచ్చిన ప్రపోజల్ అండి ఇది. అందుకనే దాన్ని మేము కాదనలేకపోయాం. మాకు ఈ పార్టీలో చేరిన తర్వాత 25 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశం అండి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ గురించి చేద్దామనుకున్నాం. అలానే కార్పొరేటర్గా, అలానే మేయర్ క్యాండిడేట్గా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. కాబట్టి మేము దాన్ని తప్పకుండా చేయాలని స్వీకరించాము. మేడం, ఇక్కడ ఈ 48వ డివిజన్లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఆ సమస్యల పరిష్కారానికి మీరేమన్నా అంటే ప్రజలకు ఏమైనా హామీ ఇస్తూ ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుందంటారు? ఈ 48వ డివిజన్లో ఈరోజు 7వ రోజు అండి. 7వ రోజు సాయంత్రం తిరుగుతున్నాం. ఇప్పటివరకు చూసిన చోట ఈ మురికి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, చెత్త కానివ్వండి, అదంతా మాకు రోడ్ 2 సైడ్స్ కనిపిస్తుంది. అది డెఫినెట్గా మనం క్లీన్లీనెస్ అనేది ఉండాలి. దీనివల్ల అనవసరంగా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాయి ఇలాంటివన్నీ. కాబట్టి మనం ఆరోగ్యరీత్యా ఆలోచన చేస్తే మనం ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈ డస్ట్బిన్స్ కానీ ఇవన్నీ ఇలా ఓపెన్గా ఉండడం, వీటి నుంచి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది తప్పకుండా ఒక చర్య తీసుకోవాలి అని నాకు అర్థమైంది. ఇంకొకటి, కొన్ని రోడ్స్ చాలా నేరో ఉన్నాయండి లోపలికి. కాకపోతే అన్నీ వైడన్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ ఎక్కడైతే వైడన్ చేసే ఛాన్స్ ఉందో అక్కడ డెఫినెట్గా చర్య తీసుకోవాలేమో అని నేను అనుకుంటున్నాను. ఆ దిశగా ఆలోచన చేయొచ్చు. ఇంకొకటి, చాలా చోట్ల కూడా ఇప్పుడు వెళ్ళిన చోట్ల కూడా అంటున్నారండి, లాస్ట్ టైం క్యాండిడేట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మళ్ళీ ఇంకా ఇప్పటిదాకా మళ్ళీ రాలేదు, వాళ్ళు చెప్పిన సమస్యలు ఏది వాళ్ళు పట్టించుకోలేదు అని. దానికి ఒక సామాన్య పౌరురాల్లాగా నేను ఆలోచిస్తున్నాను. ఏంటంటే మనం గెలవగానే కాదు, డెఫినెట్గా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అంటే మేమున్నామన్న భరోసా వాళ్ళకి ఇవ్వాలి. దానికోసం ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఆర్ సండే ఒకరోజు, లేదంటే బై వీక్లీ ఒక 15 డేస్కి ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి కానీ వీలుని బట్టి ఒక సజెషన్ బాక్స్ లేదంటే హెల్ప్ డెస్క్ లాగా ఒకటి స్టార్ట్ చేసి ఒక కౌంటర్ లాగా పెట్టుకొని ఒకళ్ళని అందులో ఉండి, ఈ టైంకి ఈ రోజుకి మేము అందుబాటులో ఉంటాం, మీ వార్డు సమస్యలు ఏంటి, మీ స్ట్రీట్లో మీ ప్రాబ్లం ఏంటి అని స్వీకరించడానికి ఒకళ్ళు ఉన్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళ సమస్యలతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ సమస్యని వాళ్ళు చెప్పగలుగుతారు. దాన్ని ఫాలోఅప్ చేయడం, ఆ సమస్యను తొందరగా రిజాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అది నాకు వచ్చిన ఆలోచన. అది డెఫినెట్గా నేను ఆచరణలోకి తెస్తానండి. ఇక్కడ 48వ డివిజన్లో ఒక మహిళకు అవకాశం రావడం మీరు ఎలా భావిస్తున్నారు మేడం? మహిళలు అనేవాళ్ళు వంటింటికే ఉండడం అనే దానికి నేను అగెన్స్ట్ అండి. తప్పకుండా మహిళలు అనేవాళ్ళు ముందుకు రావాలి. రాగలిగిన మహిళలు అంటే అవగాహన ఉన్నవాళ్ళు, ఎడ్యుకేటెడ్, అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఎడ్యుకేటెడ్ అయ్యుండి అవగాహన ఉన్నామైతే డెఫినెట్గా ఆ ఇల్లు బాగుంటుంది. అండ్ ఆడవాళ్ళని అలా ఒక వంటింట్లో ఉంచేయకుండా, ఇంటికి మాత్రం పరిమితం చేయకుండా, తనకి ఆలోచనలు ఉంటాయి, తనకి ఐడియాస్ ఉంటాయి. సో వాటిని మనం ఆచరణలో పెట్టగలిగితే, మనం ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లా ఉంది, మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తను కూడా చూసుకోగలిగితే అది ఆ ఇల్లు డెఫినెట్గా అది బాగుపడుతుందండి. అంటే ఇబ్బందిగా ఉండదు. పిల్లలైనా కానీ ఎవరైనా, ఇప్పుడు పేరెంట్స్ ఒక మదర్ ఎడ్యుకేటెడ్ అనుకోండి, డెఫినెట్గా పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఆ మదర్ని చూసి, అంటే చూడండి ప్రతి ఇంట్లో కూడా ఒక ఫాదర్ కూర్చొని చదివించడం అనేది మనం చూడమండి, తక్కువ. మదరే చదివిస్తుంది. ఆ మదర్ వెల్ ఎడ్యుకేటెడ్ అనుకోండి, పిల్లలు డెఫినెట్గా వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మా పిల్లలిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. మా అమ్మాయి డబుల్ పీజీ చేసింది, మాస్టర్స్ చేసింది, డబుల్ మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా. సో అది నేను చదువుకున్న తీరు అంటే
అమ్మ ఎలా వెల్ ఎడ్యుకేటెడ్, అమ్మ ఎంత చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అని తెలుసు కాబట్టి తను చిన్నప్పటి నుంచి చాలా సిన్సియర్గా చదువు విషయంలో అలా ఉంది. అలానే మా అబ్బాయి కూడా. సో నేనేమంటానంటే ఒక మహిళగా మనం ఇంట్లో మనం చదువుకున్న వాళ్ళం అనుకోండి, వెల్ ఎడ్యుకేటెడ్ అనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. ఇంకోటి మనం ఈ ఫైనాన్షియల్ ఈ మ్యాటర్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోగలిగితే పిల్లలు కూడా అలానే పెరుగుతారు. సో డెఫినెట్గా ప్రతి ఇల్లు కూడా బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతి యువకులకు కావచ్చు, ఉద్యోగ ఏదైతే ఉపాధి విషయాల్లో కావచ్చు, మహిళలకు ఉపాధి విషయాలలో కావచ్చు, మీ యొక్క చొరవ ఎలా ఉండబోతుంది మేడం? మహిళలనే వాళ్ళు అంటే స్కిల్స్ ఉన్న వాళ్ళండి. వాళ్ళు స్వయం ఉపాధి స్కిల్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకి మనం ప్రోత్సహించాలండి. ఎందుకంటే ఆడవాళ్ళకి కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే డెఫినెట్గా వాళ్ళ స్కిల్స్ బయటకు వస్తాయి. ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు అన్నిట్లో శక్తిమంతులండి. వాళ్ళని మనం జస్ట్ గుర్తించాలి. వాళ్ళలో ఉన్న స్కిల్స్ని మనం గుర్తించాలి. గుర్తించి మనం కనుక ప్రోత్సహిస్తే వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. అలానే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి వాళ్ళకి మహిళల్లో ఉన్న స్కిల్స్ ఏదైనా సరే అట్లాంటి వాటికి ప్రోత్సాహం అందిస్తే ఆడవాళ్ళు కూడా ఎదగాలని నా ఉద్దేశం అండి. ఇక్కడ ప్రధానంగా ఈ డివిజన్లో, ఈ 48వ డివిజన్లో శుభ్రత విషయంలో కావచ్చు, లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు కావచ్చు, పార్కులకు కావచ్చు, సుందరీకరణ విషయంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మేడం భవిష్యత్తులో? ఇప్పుడు పార్కులు అంటే అది డెఫినెట్గా ఉండాలండి పార్కులు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవాలి, అది కూడా ఆరోగ్యంగా ఆడుకోవాలి. వాళ్ళు చుట్టూ డస్ట్ వేసి చుట్టూ చెత్త వేసి అక్కడ ఆడుకోమండం అనేది అది కరెక్ట్ కాదు. బెటర్ వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చు అట్లాంటప్పుడు, బయటికి వచ్చి ఎక్స్పోజ్ అయిన దానికన్నా. అలా కాకుండా పార్కులు అనేవి నీట్గా మెయింటైన్ చేసి పిల్లలు ఆడుకునేటట్టు అన్నీ వాళ్ళ ఆట వస్తువులు అన్నీ, ఇప్పుడు గ్రీన్ జిమ్ అని అలాంటివి కూడా ఉంటున్నాయి పార్క్స్లో. సో ఈవెన్ ఆడవాళ్ళు కూడా వెళ్ళి వాకింగ్ చేసుకొని గ్రీన్ జిమ్ యూజ్ చేసుకొని అలాంటివి ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా మనం ప్రోత్సహించాలండి. తర్వాత ఈ రోడ్స్ విషయంలో కానీ, ఈ క్లీన్లీనెస్ విషయంలో కానీ డెఫినెట్గా మనకి రోడ్ సైడ్ ఎటు చూసినా చెత్త వేస్తున్నారు. అలా వేయకుండా ఓపెన్ డస్ట్బిన్స్ రోడ్స్లో, అంటే అవి క్లోజ్డ్ ఉండాలి, బట్ పెద్ద డస్ట్బిన్స్ ఉంటాయి సైడ్కి రోడ్ సైడ్కి. సో అలాంటి డస్ట్బిన్స్ మనం రోడ్స్లో కనుక మనం ప్రొవైడ్ చేస్తే ప్రజలకి అవగాహన కల్పించాలండి. అంటే మీరు రోడ్ మీద వేయొద్దు, ఇందులో వేయండి అని అవగాహన కల్పిస్తే వాళ్ళే చిన్నగా అలవాటు చేసుకుంటారు. కొన్ని రోజులకి డెఫినెట్గా మనకి రోడ్స్ మీద చెత్త కనపడకుండా ఉండాలనేది నా ఉద్దేశం. మేడం ఫైనల్గా మేడం, ఇక్కడ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఉంటుంది. మెప్మా ఆధ్వర్యంలో మీ డివిజన్ మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఏమైనా స్వయం ఉపాధి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఏదైనా చిన్న స్మాల్ కిట్టి కొట్టు లాంటివి ఉపయోగపడే విధంగా మీ చొరవ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఒక మెప్మా అనే కాదండి, ఎక్కడైనా మహిళలు ఏ రంగంలో ముందుకొచ్చినా సరే వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బట్టి వాళ్ళు చేయగలిగిన వాళ్ళకి స్కిల్ కనుక డెఫినెట్గా ఉంటే మాత్రం వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి మనం ఆసరా అందించాలండి. ఎందుకంటే మహిళలు ఎదగాలి, వాళ్ళు చేయగలిగిన స్కిల్ బయటికి రావాలి, వాళ్ళు నిలదొక్కుకోవాలి. అది ఒక మెప్మానే కాదు, ఇంకా ఏ రంగంలో స్త్రీలైనా సరే వాళ్ళు చేయగలిగిన వాళ్ళు స్వయం ఉపాధి డెఫినెట్గా వాళ్ళకి వచ్చేటట్టు చూస్తాం. ఫైనల్గా మేడం, మీ డివిజన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? చెక్కిలం వసంత లక్ష్మికి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు, ఏం సందేశం ఇస్తారు? ఫైనల్గా నేను 48వ డివిజన్ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నానండి. మీరు ఒకసారి ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయండి. ఎందుకంటే మీ ఓటు చాలా విలువైంది. ఇప్పుడు ప్రతి ఓటు కూడా ఆలోచన చేసి వేస్తే, మీరు వేసే ఓటు ఆ క్యాండిడేట్ని గెలిపించడానికి ఉపయోగపడుతుంది. అలా గెలిచిన వాళ్ళు మన వార్డుకి కానీ, లేకుంటే ఈ నల్గొండకి కానీ ఏ విధంగా వాళ్ళు మనకి అందుబాటులో ఉంటారు, ఏ విధంగా వాళ్ళు మనకి సహాయం చేయగలుగుతారు, ఏ విధంగా మన నల్గొండని అభివృద్ధి చేస్తారు, గతంలో ఎవరి పాలనలో మనం అభివృద్ధి చెందాము, ఎవరి ద్వారా వెనకబడ్డాము, ఇవన్నీ ఆలోచన చేసుకొని చేయండి. ఇప్పుడు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిన అభివృద్ధి అండి ఇదంతా. మెడికల్ కాలేజ్ అయితే ఏంటి, ఐటీ హబ్ అయితే ఏంటి, రోడ్ వైడనింగ్స్ అయితే ఏంటి, చర్లపల్లి నుంచి మనకి కలెక్టరేట్ వరకు, తర్వాత చర్లపల్లి ఫ్లైఓవర్ కూడా 80% అయిపోవడం, ఇదంతా కూడా మనకి ఈ పార్క్స్ ఇవన్నీ పెట్టినవి ఇవన్నీ కూడా కేసీ గారి ప్రభుత్వంలోనండి.
ఆ తర్వాత మనకు అభివృద్ధి జరగలేదండి. కాబట్టి నేననేది అభివృద్ధి ఏ పార్టీ నుంచి జరుగుతుందో అది గమనించండి. మనం ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. లాస్ట్ టైం ఇక్కడ గెలిచిన వాళ్ళు కేసీఆర్ గారి ఆ, ఆ, పేరు మీదనే టికెట్ తెచ్చుకున్నారు. కేసీఆర్ పేరు మీదనే వాళ్ళు గెలిచారు. మా వారు కూడా చెక్లం అనిల్ కుమార్ గారు కూడా వాళ్ళ గెలుపు కోసం తిరిగారు. ఇక్కడే ఉండి వాళ్ళు గెలవడానికి ఆయన పాత్ర కూడా ఉంది అందులో. మరి అంత ఈ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎన్నికల ముందు వేరే పార్టీకి వెళ్ళిపోయారు. మరి అలాంటి వాళ్ళని ప్రజలు ఎలా నమ్ముతారు? మేము వెళ్తున్న ప్రతి చోట వాళ్ళు వేస్తున్న ప్రశ్న అదే. మేము వాళ్ళని నమ్మమమ్మా, ఎందుకంటే వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయారు, మాకేమీ చేయలేదు, పైనుంచి వెళ్ళిపోయారు, కాబట్టి ఇలా వేరే పార్టీకి వెళ్ళే వాళ్ళని మేము నమ్మలేము అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలు 48వ డివిజన్ ఓటర్లు ఖచ్చితంగా ఆలోచన చేయండి. ఎందుకంటే గతంలో గెలిచి మరి ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు ఎవరిని, ఒక్కసారి కూడా ఎవ్వరికి ఏ సహాయము చేయలేదు, వాళ్ళు వాగ్దానం చేసినది ఏది నెరవేర్చలేదు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్న కంప్లైంట్స్ అండి. మళ్ళీ ఆ క్యాండిడేట్ వేరే పార్టీకి మారితే మళ్ళీ ఆ క్యాండిడేట్కే వేస్తారా, లేదంటే మీరు నమ్ముకున్న కేసీఆర్ గారి పార్టీకే వేస్తారా? అదొకటైతే మరి మా కుటుంబ నేపథ్యం కూడా ఇక్కడ మెయిన్ రోల్ ఉందండి. ఇప్పుడు చెక్లం శ్రీనివాసరావు గారు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయం చేశారు ఆయన కొడుకుగా చెక్లం అనిల్ కుమార్ గారు కూడా 25 ఏళ్ల పాటు టీఆర్ఎస్లోనే ఉన్నారు. మరి ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళగా, ఒక అభ్యర్థిగా మా కుటుంబాన్ని నమ్ముతారా? ఇప్పుడు మేము 75 ఏళ్ల పాటు ఉంటున్న ఇల్లు అండి అది. మా వారు ఉద్యమంలో పనిచేశారు. ఆయన చాలా కృషి చేశారు తెలంగాణ రావడానికి 2014 వరకు కూడా. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన ఇక్కడే ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికైతే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వాళ్ళకి ఈయన వాళ్ళ గెలుపు కోసం పాటుపడుతూనే ఉన్నారు. 1-2 సార్లు అట్లా ప్రతిసారి ఈయన తిరుగుతూనే ఉన్నారు. ఆయన స్థానికంగా ఇక్కడే ఉన్నారు. స్థానికంగా ఇప్పుడు లాస్ట్ టైం గెలిచిన క్యాండిడేట్ అండి, బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచారు. మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు ఈ అనిల్ కుమార్ గారిని, మీరు ఖచ్చితంగా తిరగాలన్నా మీరు తిరిగితేనే గెలుస్తాము అని. మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఇక్కడ ఉండరు, మాకు అందుబాటులో ఉండరు. మరి వాళ్ళు అందుబాటులో ఉండనప్పుడు లాస్ట్ టైం అంత రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే ఈయన పాత్ర చాలా ఉంది. అనిల్ కుమార్ గారు తిరిగితేనే మేము గెలుస్తామని వాళ్ళు నమ్మారు. అప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండరనే మాట అంటున్నారు. అందుబాటులో లేని వ్యక్తి గురించి అంత ఆరాటపడ్డారు లాస్ట్ టైం. అది కొంచెం ప్రజలు ఆలోచన చేయాలండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అందుబాటులో ఉండరు. ఇక్కడ అందుబాటులో ఉండని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి. 75 ఏళ్ల పాటు ఉంటున్న ఇల్లు, ఈ ఇల్లు వదిలిపెట్టి, పుట్టి పెరిగిన ఇల్లు వదిలిపెట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇది ఇన్నేళ్ల నుంచి ఉంటున్న ఇల్లు. ఇది మా నల్గొండ అని అనుకుంటాం మేము. నేను పెళ్ళై 35 ఏళ్ళండి. పెళ్ళి కాక ముందు నుంచి కూడా నాకు అనుబంధం నల్గొండతో. ఎందుకంటే శ్రీనివాసరావు గారు మేనమామండి. 35 ఏళ్ళ ముందు నుంచి కూడా, పెళ్ళి కాక ముందు నుంచి కూడా నాకు అనుబంధం ఉంది. పెళ్ళైన తర్వాత ఇంకా ప్రత్యక్ష అనుబంధం. కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. ఎవ్వరి మాటలు నమ్మకండి. మేము, మా కుటుంబం కొత్తేమీ కాదు. చెక్కిలం గారి కుటుంబం అంటే అందరికీ తెలుసు. అసలు ఈ మార్గమే చెక్కిలం శ్రీనివాసరావు మార్గం. ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము స్థానికంగా ఉండమనే ప్రచారం ఎవరో చేస్తున్నారు. దయచేసి అలాంటివి నమ్మకండి. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ప్రజలకి తెలుసు అన్ని విషయాలు.